ఏమండి దానియేలుని బయటికి తీపిచ్చి ఎవరు గుంపుగూడు సాడీలు చెప్పారో వారిని భార్యని పిల్లల్ని కదండి వారి అందరిని తీసుకొని పోయి సింహాల గుహలో పడేస్తాడంట. సింహాలు ఎగిరి వారి ఎముకలను పొడి చేసినాయి అంట. అబ్బా దేవుని స్తోత్రం కదా. సాడీలు చెప్పేవారు ఉంటే అది చెప్పకూడదు, ఇక ఏమైపోతారంట వాళ్ళు చెప్పాలి. ఆ సాడీలు చెప్పేవారికంట ఎముకలకు పుళ్ళు వస్తుందంటండి. ఏమవుతాయంట? ఎముకలకి పుళ్ళు పట్టుద్దంట, జాగ్రత్త గమనించండి. అందుకని ఈ సాడీలు చెప్పిన వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడేశారంట? సింహాల గుహలో. ఒకటి సారీ చెప్పడానికి వెళ్తే భార్యని తన పిల్లలను కూడా తీసుకొని వచ్చి గుంపులు గుంపులు తీసుకొచ్చి సింహాలలో గృహలో పడేస్తుంటే సింహాలు ఎగిరి అందుకొనంట వారి ఎముకలను పొడి చేస్తాయంట. ఎందుకని? ఎప్పుడు సాడీలు చెప్పడం మనకు ఉండకూడదు. క్రైస్తవులకి ఉండొచ్చండి. ఒకరి ఒకరు చెప్పుకుంటూ ఉంటాం, ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం. అవి ఉండొచ్చా?